ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తుతం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనము. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఆలోచించు, ఆయన పడగొట్టక ఎవరిని మరల కట్టజాలరు. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 29వ వచనం. ఆయన సమాధానం కలగచేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19-20 వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన అర్మాత్రుడు కాడు. ఆయన చేసి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయన దీవించును, నేను దాన్ని మార్చలేను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికేది చేర్చబడదు, దాని నుండి ఏదో తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇట్టి నియమమును చేసి ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరిసంబంధమైన జ్యోతిర్యములకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయనను లేదు. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతా జరిగించువాడు. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్య ధ్యానం ప్రాముఖ్యతను చెల్లించుకుంటానంటే నాయన, మీరు ఏక మనసు కలిగిన దేవుని తండ్రి, మీ తీర్మానం స్థిరము తండ్రి. నాయన, మేము మీ అందు భయభక్తులు కలిగి నీ ప్రేమలో కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని దీవించి మీకు మహిమార్థమే మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.